తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడైనా యుద్ధమునకు పోవునప్పుడు తనెవరైతే దండులో చేర్చుకుంటాడో వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడవలెను. ఆ విధంగా పోరాడకపోతే అతనికి కిరీటము దొరకదు. ఇక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. నేను 1, 2, 3 విషయాలు చెప్తాను. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా కష్టపడు అంటున్నాడు. దేవుని పని చేసేటప్పుడు భక్తులకి ఎవరైనా కష్టాలు శ్రమలు వస్తే అవి మహా ఆనందముగా ఎంచుకునేవాళ్ళు. ఎంచుకోమన్నాడు కూడా దేవుడు. ఎందుకంటే నెక్స్ట్ నీకు బహుమానం ఉంది. నువ్వు దేవుని పనిలో ముందుకి కొనసాగుతున్నప్పుడు ఏదైనా శ్రమ వాటిల్లితే, ఏదైనా కష్టము నీకు వస్తే, ఏదైనా బాధను అనుభవిస్తే, ఏదైనా నిందను అనుభవిస్తూ ఉంటే, ఏదన్నా విషయంలో నువ్వు హట్ అయ్యి నువ్వు బాధకి గురైపోయి నిద్రాహారం లేకుండా నువ్వు బాధపడుతున్నట్లయితే నెక్స్ట్ నీకు బహుమానం ఉందని అర్థం. 40 రోజులు ఇజ్రాయేల్ ప్రజలు నిద్రాహారాలు లేకుండా భయములోను నిందలో ఉన్నారు. ఆ తర్వాత దేవుడు దావీదు ద్వారా గొప్ప జయమిస్తే ఇజ్రాయేల్ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగినాయి. కనుక ఎవరికైనా శ్రమ వచ్చింది అనంటే సైనికులుగా, శిలువ సువార్త సంబంధమైన సైనికులుగా ఎవరైతే ముందుకు కొనసాగుతున్నారో వాడికి ఏదైనా కష్టం వస్తే అది మహా ఆనందంగా ఎంచుకోండి. నీకు బహుమానం ప్రక్కనే ఉందని అర్థం. ఇక్కడ పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తుంటాడు, మంచి సైనికుని వలె నాతో శ్రమను అనుభవించుము అంటాడు. ఇప్పుడు పౌలు శీలను సేవ చేయడానికి వెళ్ళారు. పౌలు శీల సేవ చేయడానికి వెళితే పౌలు శీలని కొట్టడం జరిగింది. పౌలు శీలని ఎందుకు కొట్టారంటే పౌలు గారు పుతోని దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఏ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు? పుతోను అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. పుతోను అనే పేరుకి అర్థం భాషాంతరమున నాగమ్మ అని అర్థం. ఆ నాగమ్మ అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టక మునుపు పుతోను దెయ్యం పట్టిన ఆ స్త్రీ దగ్గరికి ఎవరైనా కూడా వెళితే వాడికి ఏమి జరగబోతుందో, వాడికి ఏమి జరిగిందో ఈ విషయాలు ఆ దెయ్యం చెబుతా ఉండేది. దెయ్యం కూడా చెప్పుద్ది. నిజమే, ఈమెకు పట్టిన దేవుడు గొప్ప దేవుడు పట్టాడు ఈమెకి. ఈమె దగ్గరికి వెళ్ళటం వల్ల మనకి ఏమి జరగబోతుందో, ఇంతకుముందు ఏమి జరిగి మనం బాధపడ్డామో ఈ విషయాలన్నీ ఈమె క్లియర్ గా చెబుతుందని చాలా పెద్ద పెద్ద కానుకలు తీసుకెళ్లి ఆమెకి ఇచ్చేవాడు. విలువైన కానుకలు తీసుకెళ్లి ఇచ్చేవాడు. నీ జీవితంలో జరిగిన విషయాలు చెబుతుంటే ఆశ్చర్యంగానే ఉంటాయి కదా. నా జీవితంలో ఇంతకుముందు ఈ విషయాలు జరిగిపోయినాయి, అసలు ఈమెవరికి చెప్పారు? ఈమెతో నిజంగా దేవుడు ఉన్నాడు. జరగబోయే విషయాలు కూడా చెబుతుంటే ఈమెతో నిజంగా దేవుడు ఉన్నాడని ప్రజలు భ్రమలో ఉండి, భ్రమలో ప్రజలు ఆమె దగ్గరికి వెళుతూ విస్తారమైన కానుకలు ఇచ్చేవాళ్ళు.
విస్తారమైన కానుకలు ఇచ్చేవాడు. ఎందుకంటే జరిగింది చెప్పింది, జరగబోయేది చెప్పింది. కాబట్టి అవసరమైతే కాళ్ళకు మొక్కి దండం పెట్టుకొని కాళ్ళు కడిగి అట్ట నోట్లో నెత్తి మీద జల్లుకొని ఇలా 2 చేతులకి దండం పెట్టి ఇక నువ్వు తప్ప ఇంకోళ్ళు లేరన్నట్లుగా ఆ విధమైన ఫీలింగ్ లో ఆ ప్రాంతంలో బ్రతుకుతుంది ఆమె. అపోస్తుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో సువార్త చెబుతున్నాడు. అంతే, సువార్త చెబుతున్నాడు. ఆయన నోట నుండి యేసు క్రీస్తు యొక్క వాక్కు విడుదలవుతుంది. యేసు క్రీస్తు యొక్క వాక్కు ఎప్పుడైతే ఆయన నోట నుండి విడుదలవుతుందో ఆ దెయ్యానికి మంటలు కలుగుతున్నాయి. ఆ దెయ్యానికి మంటలు కలుగుతున్నాయి. అరికాల నుంచి నడివెత్తి వరకు ఆ దెయ్యానికి మంటలు ప్రారంభమైంది. సారి కళ్ళు తెలుసుకొని వాక్యాన్ని విన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, నిద్రపోయి చెప్పండి. ఈ విషయంలో స్టడీ అయిపోతున్నారు. ఈ మెడకాయ, ఈ తలకాయ మెడకాయ మీద ఆడలేకపోతుంది కొంతమంది. మెడనరం పట్టిద్దేమో నాకు భయం వేస్తుంది. మెడనరం పట్టిద్దేమో నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మౌతులో నేను చెప్పలేనుగా. 2-3 సార్లు చెప్పినా అప్పుడు పేరు పిలవను. అది ఫస్ట్ ట్రైల్ పార్టీ. అది మెడనరం ఎవరు పట్టిన బాగా. దేవునికి స్తోత్రం. చూడండి, నాకే చూడండి, ఎవరైనా పరిశీలన చేస్తున్నారు. ఇది ఆ నిద్ర నీకు రాకుండా చూసుకో. పక్కన నిద్రపోయినప్పుడు కానీ నువ్వు గిల్లు, నిద్రబాబు అక్కడ గిల్లు, ఒక 10 నిమిషాల తర్వాత అక్కడ పట్టింది నీకు వచ్చేసింది. నువ్వు అంటా ఉంటావు, సరిగా మనం పడతా ఉంటావు. అందువల్ల అలా లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఈ పుతోను దయ్యాన్ని అక్కడ పనిచేస్తూ ఉంది. పౌలు గారు వాక్యం మాట్లాడుతున్నాడు. వాక్యం మాట్లాడుతూ ఉండగానే ఆ దురాత్మలో దైవికమైన శక్తికి ఆగలేక తాళలేక నువ్వేం చేయవలసిన అవసరం లేదు. దురాత్మల దగ్గర దేవుని యొక్క వాక్కు, సజీవమైన వాక్కు ప్రకటన చేస్తున్నప్పుడు ఆ వాక్యములో ఉన్న పవరు బయటకు వెళుతూ ఉంటది. ఆ వాక్యములో ఉన్న జీవాత్మ బయటికి వెళుతూ ఉంటది. ఆ వాక్యములో ఉన్న దైవికమైన శక్తి బయటికి వెళుతూ ఉంటది. ఆ పుత్రుడిది ఏమంటుంది? సర్వోన్నతుడైన దేవుని సేవకుడు ఈయన. దైవ సాక్ష్యం ఇస్తుంది. సర్వోన్నతుడైన దేవుని సేవకుడు ఈయన. ఈయన క్రీస్తు మార్గాన్ని మీకు బోధించడానికి వచ్చాడని దెయ్యం చెబుతుంది. అక్కడ వినేవాళ్ళు పట్టించుకోవట్లా. దెయ్యానికి అర్థమైపోయింది. కానీ అంతకంటే పెద్ద దెయ్యాలు పట్టినోడు మిగతా వాడు, వాళ్ళకి అర్థం కావట్లా. దెయ్యానికి క్లియర్గా అర్థమైంది. వాళ్ళకంటే భూతాలు పట్టినోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లా. ఈ దెయ్యానికి అర్థమయ్యి ఈయన సర్వోన్నతంగా దేవుని సేవకుడు క్రీస్తు మార్గాన్ని మీకు విశదపరుస్తాడని దెయ్యము పలుమార్లు పిలుస్తుంటే ఆ దెయ్యాన్ని చూసి ఒకసారి గద్దించాడు. లోకంలో ఉన్న ప్రజలకు ఎలా ఉందంటే, ఆమెకు దేవుడు పట్టాడు, ఆమెకు దేవుడు ఆమెలో ఉన్నాడు కనుక ఆమె చెప్పేవన్నీ కరెక్ట్ గా ఉంటది అని లోకంలో ఉన్న వాళ్ళ యొక్క అపోహ. ఈ అపోహను మొత్తాన్ని నజరేయుడని యేసు నామములో గద్దించగా ఆ దెయ్యము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా మంది సోది చెప్పించుకోవడానికి ఆమె దగ్గరికి వస్తున్నారు. కానీ ఆ దెయ్యం ఉంటే కదా చెప్పను, దెయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. అంతకుముందు మీ బరిగొడ్డు తూర్పుకి వెళ్ళి అంటే తూర్పు దొరికాయి. ఇప్పుడు తూర్పుని అంటల్లా, పరవడనే కట్టేసాడు ఇంటి పక్కనే. ఇవేంది ఎట్లా చెబుతుంది? అంతకుముందు ఏం జీవితం జరిగింది, ఇప్పుడు చెబుతుంటే జరగటం లేదేంది అని ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ భర్తకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈయనొచ్చి వెళ్ళగొట్టబట్టే కదా నా భార్య లాభ ప్రాప్తికి వెలుతు కలిగిందని చెప్పేసి ఆయన్ని గ్రామపు పెద్దల దగ్గరికి పిలిపించి ఆయన కొట్టించి ఏదో నేరాలు ఘోరాలు చేశాడని తీసుకెళ్లి జైల్లో వేయించారు. బైబిల్ ఏం చెబుతుందంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమను అనుభవించుము. శ్రమ ఒక మనిషి జీవితాన్ని ఆశీర్వదిస్తుంది.
శ్రమ నీకు వచ్చిందంటే నీకు ఆశీర్వాదం ప్రక్కనే ఉందని అర్థం. నింద వచ్చిందంటే ఆశీర్వాదం ప్రక్కనే ఉందని అర్థం. అవమానం నీకు వచ్చిందంటే ఆశీర్వాదం ప్రక్కనే ఉందని అర్థం. అవమానంలో కుంగిపోబాకు, నిందలో కుంగిపోబాకు, ఇబ్బందుల్లో కుంగిపోబాకు, శ్రమలో కుంగిపోబాకు. అలాగా కుంగిపోతే నువ్వు చేతగాని వాడివి, చేతగాని వ్యక్తివని బైబిల్ చెబుతుంది. అందువల్ల ఏదైనా ఇలాంటివి వాటిల్లినప్పుడు సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే నాకు ఆశీర్వాదం ప్రక్కనే ఉంది, అందుకనే ముందుగానే నా దగ్గరికి శ్రమ వచ్చింది. నాకు ఆశీర్వాదం ప్రక్కనే ఉంది, అందుకే నా దగ్గరకు నింద వచ్చింది. నాకు ఆశీర్వాదం ప్రక్కనే ఉంది, అందుకే నా దగ్గరకు అవమానం. ఇట్లా పలుకుతున్నప్పుడు గబాలను వెళ్ళి కొద్దిగా దానికి తెలుపు. ఇప్పుడు ఇట్లా వినపడుతుంది కదా, గురికి గురుపులు కూర్చున్నట్టు కూర్చున్నారు ఇద్దరు. దాన్ని అడిపి ఫస్ట్ దాంట్లో పెట్టు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలు, నీకు సాటిస్ఫాక్షన్ ఉంది కదా. హల్లెలూయా. ఇప్పుడు మైకి పని చేయట్లేదు అనుకోండి, నేను వెళ్ళి పెట్టుకోలేను కదా, తప్పని వెళ్ళాలి. సైనికుడు చేసే పని ఏంటంటే అదే. నేను సైనికుడిని ఎక్కడ అవుతాను అనుకుంటాను ఇతను. అదే ఇక్కడ వాళ్ళిద్దరు లేవరాన్ని ఇక్కడ కూర్చున్నారు. బైక్ పని చేయట్లేదు వీటిలో అంటే మనకి లోపలికి వేస్తారు. మనం ఏం చేయాలి? శ్రమను ఇష్టంగా తీసుకోవాలి. శ్రమ ఇష్టంగా తీసుకుంటాం. అమ్మో, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఆత్మీయంగా ఎదిగే వాళ్ళ జీవితంలో ఒక మెట్టుని ఎక్కిస్తాయి, ఒక ఉన్నతమైన స్థానానికి నిన్ను నడిపిస్తాయి, ఒక ఉన్నతమైన అనుభవానికి నిన్ను తీసుకువెళతాయి ఈ శ్రమలు. అందుకే మంచి సైనికుల వలె నాతో శ్రమను అనుభవించాలన్నాడు. నేను ఆ పాయింట్ వరకు చెప్తాను, తర్వాత కింద విషయాలు చెప్తాను. ఈ సైనికుడు అనే వాడి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే 2వ అధ్యాయం 4వ వచనంలో, 2 తిమోతి 2:4 సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో ఎవరైతే చేర్చుకున్నారో ఆ దండులో చేర్చుకున్న నాయకుడిని సంతోష పెట్టాలి. ఆగండి. సైనికుడు నాయకుడు సంతోష పెట్టేవాడుగా ఉండాలి. దావీదు గారి దగ్గర చాలా మంది సైనికులు ఉన్నారు. వాళ్ళలో ప్రముఖులు కొంతమంది దావీదు గారి దగ్గర ఉన్నారు. దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, నాకు బాగా దప్పికేస్తుంది. యోదయ బెత్లెహేములో ఉన్న బావి దగ్గర, ఆ గవిని దగ్గర ఉన్న బావిలో నీళ్లు ఎవరైనా చేదుకొని వచ్చి నాకు ఇస్తే నేను వాటిని తాగి సంతోషిస్తాను అన్నాడు. ఏ పక్కన ఉన్న బావిలో నీళ్లు పనికిరావా? ఆ లోపల ఎవడు అనుకోవాలా? ఆ ప్రక్కన ఉన్న బావిలో నీళ్లు తాగితే నీకు సంతోషం రాదా? యోదయ బెత్లెహేములో ఉన్న బావిలో నీళ్లే కావాలా మహారాజా అని లోపల ఎవడన్నా అనుకున్నాడేమో. అనుకోవడానికి ఎవరు లేరు. అయితే దావీదు గారి దగ్గర ఉన్న సైనికుల్లో 3 మాత్రం ఏమన్నారంటే, మేము వెళ్ళి తీసుకొని వస్తాం రాజా అన్నారు. అయితే యోదయ బెత్లెహేము బావి దగ్గర ఉన్న గవిని దగ్గర, ఆ బావి దగ్గరలో సైనికులు కాపలా ఉన్నారు. సైనికులు అక్కడ కాపలా ఉన్నారు. ఈ కాపలా ఉన్న సైనికులను ఈ 3 వ్యక్తులు వెళ్ళి గెలచి జయించి, ఒకవేళ జయిస్తే నీళ్లు తీసుకొస్తారు, ఒకవేళ ప్రాణాలు పోతే నీళ్లు తీసుకురాలేరు. అయితే ప్రాణానికి తెగించి వీళ్ళంటారు మేమెళ్ళి తీసుకొని వస్తామని బయలుదేరి అక్కడ ఉన్న సైనికులతో యుద్ధం చేసి
యోదయా బెత్లెహేములో ఉన్న గవని దగ్గర ఉన్న బావిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి దావీదు గారికి తీసుకొస్తే దావీదు గారు తాగకుండా వాటిని ఏం చేశాడంటే యెహోవా సన్నిధిలో పారబోసెను. ఏడబడితే ఆడ పారబోయిలా, ఏడబడితే ఆడ పారబోయిలా. నేను చెప్పకలేదా తీసుకొచ్చారు, వాళ్ళందరూ చూస్తుండగా నా మాట విన్నారు, సబాష్ అని తప్ప జల్లలా పారబోయిలా. ప్రభువా, వీళ్ళు ప్రాణానికి తెగించి నా మాట విని శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి వాళ్ళ మీద జయం పొంది ఆ బావిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చారు కనుక నేను తాగటం కంటే ముందుగా నీ సన్నిధికి అర్పిస్తున్నానయ్యని యెహోవా సన్నిధిలో వాటిని పారబోసాడు. అంటే నాయకుడిగా ఉన్నవాడు సైనికులు దీవించాడు, రెండోది నాయకుడిగా ఉన్నవాడు దేవుని దగ్గర నుండి కూడా వీరికి దీవెనలు కావాలని కోరుకున్నాడు. నాయకులు సంతోషపెట్టే సైనికులుగా ఉండాలి. మనం నాయకుడిని సంతోషపెట్టే వాళ్ళగా ఉండాలి. నిన్ను నడిపించే కాపరిని, నిన్ను మేపే కాపరిని, నీ ఆత్మల కాపరిని నీవు సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఏ విషయాలు ఏ పని చేస్తే సంతోషం ఉండిద్ది ఆ పని నువ్వు చేయడానికి ఇష్టపడాలి. ఆ పనిలో నువ్వు నిమగ్నం అవ్వాలి. ఎవరున్నారు నా పని కొరకంటే యెషీ అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించయ్యా అన్నాడు. దేవుని కొరకు మనం నిలబడాలి. సైనికుడు ఎవడైనాను యుద్ధమునకు పోయినప్పుడు తన దండులో ఎవరైతే చేర్చుకుంటారో దండులో చేర్చుకున్న నాయకుడిని సంతోష పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, జడ్డి అయిన వాడు పోరాడినప్పుడు అక్కడ అది నెక్స్ట్, సైనికుడు ఎవడును వ్యాపారములో చిక్కుకొనకూడదు. దేంట్లో చిక్కుకూడదంట? జీవన సంబంధమైన వ్యాపార విషయములలో చిక్కుకోకూడదు. సైనికుడిగా ఉన్నవాడు జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనకూడదు. దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని నువ్వు చెయ్యాలి. దేవుడు అప్పగించిన పనిని నువ్వు పక్కన పెట్టి టీ స్టాల్ పెట్టుకొని వ్యాపారం చేయటం, ఫ్రూట్స్ పెట్టుకొని వ్యాపారం చేయటం, బుక్ స్టాల్ పెట్టుకొని వ్యాపారం చేయటం, మందుల షాప్ పెట్టుకొని వ్యాపారం చేయటం, ఈ వ్యాపారం చేస్తూ నేను సైనికుడిని నువ్వు అన్నావనుకో, నిన్ను సైనికుడు అనరో, ఒరే వ్యాపారి అంటారు. సైనికుడు వేరు, వ్యాపారి వేరు. నాకు మంచి మంచి సేవకులు తెలుసు. కాస్త ఎదిగిన తర్వాత, సంఘం కూడా బలపడిన తర్వాత, ఆస్తి పెరిగిన తర్వాత, కాస్త డబ్బు పెరిగిన తర్వాత ఇంకా డబ్బుని ఎలా సంపాదించాలని మంచి మంచి చెరుకుపల్లి సెంటర్ లాంటిలో, అంటే నేను ఉదాహరణ చెబుతున్నా, లైవ్ లో వింటా ఉంటారు, నాకు తెలుసు నేను చెప్పి, టీ స్టాల్ పెట్టి ఆ నడిపించే వాళ్ళకి జీతం ఇస్తూ ఈ సెంటర్లో అయితే టీ స్టాల్ బాగా రన్ అవుతుందని అలాగ నడిపిస్తున్నారు. తర్వాత మరొకరు బీఫ్ బిర్యానీ అని పెట్టారు. ఏ బిర్యానీ పెట్టిందేమో తెలుసా? సేవకులే. ఏ బిర్యానీ పెట్టారు? బీఫ్ బిర్యానీ. బీఫ్ బిర్యానీ కోసం ఎక్కడున్నా మనవాళ్ళు అనుకునే వాళ్ళు రాక తప్పదు కదా. బీఫ్ బిర్యానీ ఎక్కడ లేదు. బీఫ్ బిర్యానీ కోసం మనవాళ్ళు అన్నవాళ్ళు ఎక్కడున్నా వాసన చూసుకుంటూ అనుకుంటా వస్తారు. కాబట్టి ఏదైనా మూలుగు దొరికితే అలాగే చేయొచ్చు అనుకునే కోణంలో వస్తారని చెప్పేసి బీఫ్ బిర్యానీ పెట్టారు. దానివల్ల ఇబ్బందులు పడ్డారు. మరి ఒక బిజినెస్, ఒకవేళ ఉంటే బిజినెస్ లో ఉండిపో, తప్పు లేదు. నువ్వు బిజినెస్ చేసుకోవడం తప్పు లేదు. దేవుని పని వదిలేయి, బిజినెస్ చేసుకో. బీఫ్ బిర్యానీ పెట్టు, టీ స్టాల్ పెట్టు, లేదా మంగళ షాపు, ఆళ్లే కాకుండా నువ్వు కూడా పెట్టి కత్తరెయ్యి, ఏదో ఒక బిజినెస్ చేసుకో. నీకు జరిగినా జరగకపోయినా దేవుని సేవలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. జరగకపోతే ఎట్లా కొంటావయ్య అంటే, జరగకపోతే దేవుని పాదాలు పట్టుకో, జరిగేటట్లుగా దేవుడు కొన్ని ఆత్మలు లేపుతాడు.
హైదరాబాద్ వెళ్ళాను. మనం 3 రోజులు మీటింగ్ పెట్టాను. 13, 14, 15 తారీఖులో మీటింగ్స్ పెట్టాను. సౌండ్ సిస్టమ్ ఉంది, లైటింగ్ ఉంది కదా అని మీటింగ్ పెడతానికి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత భోజనాలు పెట్టడానికి మనం 10,000 కాల్పించారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక ఇంటి వాళ్ళే 5,000 రూపాయలు కాల్పించి ప్రార్థన చేయించుకున్నారు. మరొక అతను 2,000 ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. నేను పెట్టింది ఏం లేదు, అన్ని అక్కడ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, సమృద్ధిగా చేసాం. 2 రోజులు 3 రోజులు అందరికి భోజనాలు పెట్టి ప్రార్థన పెట్టేసి వచ్చాం. నేను సౌండ్ సిస్టమ్ తీసుకొని మాత్రం వెళ్ళాను. కానీ 3 రోజులు వచ్చిన వాళ్ళందరికీ మొట్టమొదటి రోజు ఒక 50 మంది వచ్చారు, రెండో రోజు 120 మంది వచ్చారు, మూడో రోజు 180 మంది దాకా వచ్చారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరికీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తన పనిని తాను ఎలా చేయాలో, ఎవరిని లేవనెత్తుకోవాలో, ఎవరి ద్వారా సహాయం పంపాలో దేవుడు చేస్తాడు. నేను ఒక వ్యక్తితో చెప్పే, ప్రార్థన చేయండి అని, చర్చి కట్టుకుంటున్నాం, ప్రార్థన చేయండి, బాపట్ల చర్చి జరుగుతుందని. ఆ ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసండి, నేను ఏదైనా ఒక చర్చికి ఇవ్వాలని దశంభాగం దాచిపెట్టించాను, అది చర్చి నిర్మాణం నిమిత్తం పంపిస్తానన్నాడు. ఎంత అన్నా పంపని. దేవునికి స్తోత్రం. ఆయన మనసులో ముందుగా అనుకున్నాడంట, ఒక చర్చి నిర్మాణం వరకు నేను దాచిన దశంభాగాన్ని పంపాలి అని. దేవుడు ఎవరి దగ్గర ఏమి దాచిపెట్టి ఉంటాడో మనకి తెలియదు. మనం లోపడాలి దేవునికి. ఎవడైనా పోరాడేటప్పుడు గట్టిగా ఉన్నవాడు వ్యాపార విషయంలో చిక్కుకోకూడదు. సైనికుడు ఎవడైనా యుద్ధానికి పోయేటప్పుడు బిజినెస్ చేస్తాను, నేను ఫోటోలు తీసుకుంటా ఉంటాను, వీడియోలు తీసుకుంటా ఉంటాను, నేను ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉంటే మళ్ళీ సేవే, ఫోటోగ్రాఫీ వీడియోగ్రాఫ్ అంటే ఇది సెల్లదురా బాబు అంటాడు. లేదు సేవేను, జెరాక్స్ మిషన్ ఏదన్నా ప్రింటింగ్ మిషన్ ఒకటి ఉంటే జెరాక్స్ తీసుకుంటా నేను ఆడ కూర్చొని సేవ రాగలి వెళ్ళిపోయి వాకింగ్ అవుతానంటే ఆడ పని చేయదు. దేవుని పాదాల దగ్గర వాగ్దానం పొందాలి, దేవుని పాదాల దగ్గర దేవుని శక్తి పొందాలి, దేవుని పాదాల దగ్గర నువ్వు నేర్చుకోవాలి. దేవుని పాదాల దగ్గర నుండి కానీ నేర్చుకోగలిగితే నువ్వు నేర్చుకున్న ఒక్క మాట పాటిస్తున్నా ప్రజల్లో అది పనిచేస్తుంది. వ్యాపార విషయంలో చిక్కుకోకూడదు సైనికుడు. వ్యాపార విషయం నేను చేయలేదా 2-3 సంవత్సరాల క్రితం ఒక 4 లక్షలు 5 లక్షలు ఉన్నాయి చేతిలో, గులగుల్లాంటి 15 ఎకరాలు తీసుకున్నాను. ఎన్ని ఎకరాలు? 15 ఎకరాలు. మొదట కంకులన్నీ మందే, పంట కనబడుతుంది, బాగా నవనవలాడతా. అబ్బో పెద్ద దుబ్బులు చేసింది, బాగుంది అనుకున్నారు జనాలు. నేను అనుకున్నాను ఈ సంవత్సరం వాటిని కోసి మంచి దానివన్నీ పీపీటీయే వచ్చినాయి. అబ్బా పీపీటీ ఇంటికి రాగలే, వచ్చే సంవత్సరం 20 ఎకరాలు వేగిపోతానా, సిరిపూడి కట్ట మొత్తం పాడకపోతాను అనుకున్నా. నేను పంట చేతికి వచ్చిన తర్వాత వచ్చింది వర్షం. అప్పుడు రాలేదు, కోత పొయ్యి నుంచి వచ్చింది. అనుకున్నా నేను. ఒక్కసారి 4-5 లక్షలు వదిలిచ్చిందాక చేతులు గొలగొలగొలగొలగొల్లాడి నేను కూడా తప్పటడుగేశాను. మహాగరుడు తోడున్నాడు కనుక ఆ ఊబిలో నుండి అప్పులు లేకుండా దేవుడు బయటేశాడు. 3 ఎకరాలు నర్సాయిపాలు వేస్తే ఒక పంట నష్టం, రెండో పంట మొక్కజొన్న వచ్చిన తర్వాత దాదాపు దానికి నేను పెట్టిన పెట్టుబడి ఎంతంటే 80,000 పెట్టుబడి పెట్టాను. కండి గీల్చుకొని ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఆ ఇతరం సరైన ఇతరం కాదు. నేను పెట్టుబడి పెట్టిన నేలకి మామూలు పెట్టుబడి పెట్టలా, బస్తాలు పోసా.
కానీ ఇగిలించుకొని ఎంత ఉన్నది, ఎంతెంత జడ ఉన్నట్టుగా కమ్మని తరల కట్ చేసి పడేస్తున్నారండి. ఏంది నాకేం అర్థం కాదు. ఎంతెంత చక్కని పిడికి కొంతమంది ఇక్కడ దాకా టికెట్ బట్టి ఎంత బాగుంటుంది. నాకు అర్థం కావట్లేదు అసలుకి. ఆయన ఈ మధ్య ఏమైనా వచ్చిందేమో నాకేమి ఏ సీరియల్లో ఏందో నాకేం అర్థం కాదు. నరికి పడేస్తున్నారు. అది ఎంత వచ్చింది, మనవాళ్ళు బలుసులు పైన వాళ్ళు వచ్చారు. కళ్ళన్నీ ఇసుకుపోయింది అన్న మనవాళ్ళని. ఎవరు తింటారు అన్నాయి అన్నారు. మీ ఇష్టం. ఆటి మొఖం కూడా చూడలే. కండి ఇరిసే వాళ్ళు స్కూల్ కూడా వేస్తారు. అది మొఖం కూడా చూడలే. ఏడాది ఒక ఆయన పోగు చేసుకుంటే 40,000 వచ్చిందంట ఆయన. నేను ఇంటోళ్ళకి చెప్పి ఇసుకెళ్ళిపోండి, మా ఇంటోళ్ళు అక్కడికి చెప్పి ఏ ఊరి అబ్బాయి అన్నాను. మీ ఇష్టమా, మీ ఇష్టమా. కండి మొత్తాన్ని ఒక అతను ఏనాది ఆయన తీసుకెళ్ళిపోతే ఆయనకి 40,000 వచ్చినాయి. కొంత కాల్చి మిగిలిన తీసుకెళ్ళిపోయాడు. ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏం చేయాలి, తెలుసుకోవాలి. ఓహో, ఇందువల్ల నాకు ఈ పని దేవుడు నాకు అప్పగిస్తే ఈ పని గట్లప్పుడు తిరిగానా, మామూలుగా దుష్పింజర్లు ఉన్నాయా, మెట్టజర్లు ఉన్నాయి, ఏ జర్లు చూసి ఆ జర్రు మనం చూసి పరిగెడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక పనిలోకి వెళ్తే నిద్రపోను. అదే పనైనా నేను ఒక పని చేయదలుచుకున్నాను అనుకో, నిద్రపోను. ఆ పని అవ్వాలి. అది వ్యవసాయమే కానీ, సేవే కానీ, మరొకటే కానీ, ఏదైనా మొదటి నుండి అలవాటు. అనుకోను, అనుకుంటే చేస్తాను. ఇది నాకు తగదు అనిపించింది. వెంటనే ప్రక్కకు వచ్చేసాను. క్రిస్మస్ పండగ రోజు ఒడ్డేసుకెళ్తే క్రిస్మస్ పండగ ఆరాధన జరుగుతుంది. ఒడ్డు తీసుకొని పొన్నపల్లి వెళ్ళాను నేను. నాకు రోడ్డు అమ్మటి తిరుగుతా, నాకు సిగ్గుపోతుంది. అందరూ పంటలు పెట్టుకొని క్రిస్మస్ పాటలు పాడుకుంటే క్రిస్మస్ పండగ రోజు ఒడ్డు తీసుకుని వెళ్ళా. ఆ కాట వేయడానికి నేనే ఉండాలంట. ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది నాకు. సైనికుడు వ్యాపారంలో చిక్కుకోకూడదు. సైనికుడు ఏం చేయకూడదంట చెప్పండి, వ్యాపారంలో చిక్కుకోకూడదు. వ్యాపారం విషయంలో చిక్కుకోకూడదు. అసలు వ్యాపారం ఎందుకు చేయాలని ఆలోచన వచ్చింది? వ్యాపారం ఎందుకు చేయాలని ఆలోచన వచ్చింది? టీ పెట్టామండి, లీటర్ పాలకి ఎన్ని లీటర్ నీళ్ళు కలుపుతాం? కనీసం 1 లీటర్ నీళ్ళు కలుపుతాం కదా టీ అంటే. లేదా చెట్టు పెట్టిస్తారు నీకు? లేదు. ఇంకొక వ్యాపారం, లేదు ఇంకొక వ్యాపారం. సైనికులు అనగా దేవుని పని చేసే దేవుని బిడ్డలు. ఒకవేళ విశ్వాసిగా ఉన్న నీవు ఏదో ఒక పని చేసుకోవచ్చు, నీ గురించి మాట్లాడలేదు. సైనికుడిగా ఉన్నవాడు, దేవుని పని చేయాలనుకున్నవాడు వ్యాపార విషయంలో చిక్కుకూడదు. వ్యాపారం దేని కొరకు చేస్తాడంటే లాభ ప్రాప్తి కోసం వ్యాపారం చేస్తారు. ఆదికాండం 34వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. ఆదికాండం 34వ అధ్యాయం 10వ వచనం. 34:10 ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివాసము చేసి వ్యాపారము చేసి ఆస్తిని సంపాదించుకోనండి. వ్యాపారం దేనికోసం? లాభాన్ని సంపాదించుకోవడం కోసం. వ్యాపారం దేనికోసం? ఆస్తిని సంపాదించుకోవడం కోసం. కానీ మనం చేసే వ్యాపారం ఏంది? ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదనతో మనం వ్యాపారం చేయాలి. ఆత్మల సంపాదించే విషయంలో మనం పెట్టుబడి పెట్టాలి. మన మోకాళ్ళ పెట్టుబడి పెట్టాలి, మన కన్నీటి పెట్టుబడి పెట్టాలి, మనం నిందల పెట్టుబడి పెట్టాలా, అవమాన పెట్టుబడి పెట్టాలా,
బాధల పెట్టుబడి పెట్టాలా. ఇవన్నీ ఓర్చుకుంటేనే ఆత్మలను గెలవగలవు. దేవునికి స్తోత్రం. ఇది ఇప్పుడు నా జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా నీ కుటుంబంలో ఒక ఆత్మను సంపాదించాలంటే ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఒక ఆత్మను కనడానికి, ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా? వ్యాపారం దేనికోసం అంటే ఆస్తిని సంపాదించడానికి. ఆత్మ సంబంధమైన పిల్లగా ఉన్న వారు వ్యాపారం చేయాలి, ఆస్తిని సంపాదించాలి. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చారు. తలాంతులు అనగా దేవుడిచ్చే వరాలు. ఒకళ్ళు ఒక కోణంలో దేవుడిచ్చి ఉంటాడు. 5 తలాంతులు, 2, 1 తలాంతులతో వ్యాపారం చేయాలి. 5 సంపాదించాడు, 2 సంపాదించాడు. ఒకటోడు ఆ బాగా తన టవల్లో చుట్టి పాతి పెట్టాడు భూమిలో. తన యజమాని మరలా రానే వచ్చాడు. వ్యాపారం ఎవరికైతే తలాంతులు ఇచ్చాడో వాళ్ళ దగ్గర లెక్క చూసుకోవడానికి వచ్చాడు. లెక్క చూసుకోవడానికి వస్తే 5 తలాంతులు ఇచ్చిన వాడు అన్నాడు, నాయనా నా యజమాని, నువ్వు వెళ్తా నాకు దేశాంతరం వెళ్ళిపోతూ నాకు 5 తలాంతులు ఇచ్చావు. ఈ 5 తలాంతులతో నేను వ్యాపారం చేస్తూ నేను పోషించబడుతూ మళ్ళా 5కి నేను 5 తలాంతులు సంపాదించానంటేను బడా నమ్మకమైన మంచి దాసుడా ఈ పట్టణాల మీద ఉందన్నాడు. 2 కలిగిన వాడు అలాగే అన్నాడు. 2 సంపాదించానన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీకు 2 తలాంతులు బట్టి 2కి 2 సంపాదించావు కాబట్టి నువ్వు మంచి దాసుడు అన్నాడు. 1 తలాంతు కలిగిన వాడు ఏమన్నాడంటే, అయ్యా యజమాని, నువ్వు విత్తని చోట పోయివాడు వనివు, చల్లని చోట పంటను కూర్చుకునేవాడు వనియు, కఠినుడు అయినా యజమాని అని నీ గురించి నాకు బాగా తెలిసి నువ్వు ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా దాచిపెట్టాను. ఎరా 2తో వ్యాపారం చేసేవాడికి తీసుకెళ్ళలేకూడదు, వాడని వ్యాపారం చేసేవాడు. 5తో వ్యాపారం చేసేవాడు తీసుకెళ్ళకూడదు, వాడు వ్యాపారం చేసేవాడు. నువ్వు ఇలా దాచిపెట్టి నేను కఠినుడని నీకు అర్థమైందా? నేను విత్తన చోట జల్లని చోట పోసేవాడిని నీకు అర్థమైపోయిందా? ఎంత తెలివి కలిగినోడు అయినప్పుడు ఈ ఇచ్చిన తలాంతుని ఎందుకు అలా చేసావు నీవు? ఇది కాళ్ళు చేతులు కట్టి పడేయండిరా బాబు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సైనికుడు ఎవరైనా కూడా అతడు వ్యాపారములో చిక్కుకోకూడదు. దేంట్లో చిక్కుకోకూడదు? వ్యాపారములో చిక్కుకోకూడదు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనం, 58వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 47:5, 58:3. కల్దీయుల కుమారి మౌనముగా ఉండి 47:5 చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమును అపవిత్రపరిచి వ్యాపారం చేసి తమ తమ చోట్లకు వెళ్ళుచున్నారు అనే పాయింట్ ఉందా? 47:5లో యెషయా గ్రంథం, వ్యాపారం చేసి తమ తమ చోట్లకు వెళ్ళుచున్నారు. నేను ఆ రెఫరెన్స్ తప్పు రాసుకుని ఉంటాను. 58:3 చదవండి. యెషయా గ్రంథం. నువ్వు ఏ గ్రంథంలో ఉన్నావు? యెషయా గ్రంథం 58:3. మేము ఉపవాసము ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరుచుకుంటుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. నీ ఉపవాస దినమున నీవు వ్యాపారము చేయుచున్నావు కదా. నీవు ఉపవాసం అంటున్నావు. మంచి సైనికుని వలె కష్టపడాలి, శ్రమ పడాలనుకుంటున్నావు. మంచి సైనికుల్లాగా ఉపవాసం ఉండి ఏదైనా సాధించాలనుకుంటున్నావు. ఉపవాసం యొక్క మీనింగ్ ఏంటంటే, ఉపవాసము ద్వారా నీ ఎదుట దుర్గాలను కూల్చివేసి ఉపవాసం ఉండాలా. ఉపవాసం అంటే సాతాను కట్టిన కట్టుల్ని తెంచే విధంగా ఉండాలి. ఉపవాసం అంటే బంధకాల్లో ఉన్న వారిని విడిపించే విధంగా ఉపవాసం ఉండాలి. అలాగ లేకుండా నీ ఉపవాస తీరాలను నువ్వేం చేస్తున్నావు?
నీ ఉపవాస దినాన్ని నువ్వు ప్రకటన చేసుకొని నీ ఉపవాస దినాన్ని నువ్వేం చేస్తున్నావు? వ్యాపారం చేస్తున్నావు, గుద్దులాడుతున్నావు, మనసులో నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉపవాసం చేస్తున్నావు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఉపవాసం కానీ మనం చేస్తే చీకటి శక్తులను గెలవాలి, సాతాను కట్టులను తెంచాలి. ఉపవాసం యొక్క బలమది, ఉపవాసం యొక్క బలమది. ఉపవాసంలో మనం ఉన్నామంటే దయ్యపు కార్యాలను గెలవాలి, సాతాను బంధకాలను తెంచేయాలి, చీకటి రాజ్యంలో జ్యోతిగా ప్రకాశించాలి. జీవవాక్యమును పట్టుకొని చేత పట్టుకుని వారి లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి. నువ్వు మండుతున్న జ్యోతిగా ఉండాలి. అది ఉపవాసం. పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, నా ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు, నూతన పరచబడుచున్నాడు. అది ఉపవాసం. ఉపవాసం ఉండి వ్యాపారాలు చేస్తున్నారు. సైనికుడు అలాగ ఉండకూడదు, ఆ విధంగా ఉండకూడదు. సైనికుడు వ్యాపారము, లోక సంబంధమైన వ్యాపార విషయం మీద లక్ష్యం పెట్టకూడదు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకునే వారులారా, మీకేమి సంభవించునో మీకు తెలుసా? 4:13 యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4:13. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకునే వారులారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలుసా? దేవుడు ఒకవేళ నిన్ను దేనికోసం నిర్ణయించాడో, దేనికోసం ఎన్నుకున్నాడో నాకు తెలియదు. దేవుడు దేనికోసం నిన్ను నిలబెట్టుకుంటున్నాడో, నీ పిలుపు ఎలాంటిదో నాకు తెలియదు. దేవుడు తన బిడ్డల్ని 5 రకాలైన పిలుపులతో పిలుస్తాడు. 5 రకాలైన పిలుపులు ఉన్నాయి బైబిల్లో. 5-fold మినిస్ట్రీ అంటారు. 5 రకాలైన పిలుపులు. 1 సువార్థికుడు, 2 కాపరి, 3 ఉపదేశకుడు, 4 ప్రవక్త, 5 అపోస్తలుడు. ఈ 5 రకాలైన పిలుపులతో దేవుడు పిలుస్తాడు. ఈ 5 రకాలైన పిలుపుల్లో ఏ పిలుపులో దేవుడు నిన్ను పిలిచాడో గమనించి ఆ పిలుపులోనే నువ్వు నిలబడినట్లయితే నీ పిలుపు సార్థకమవుతుంది. నువ్వు ఆ పిలుపులోనూ నిలబడినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. వేరే 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 కాన్సెప్ట్ మీద నీ మైండ్ పెట్టబాకు. వేరే 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 ఆలోచనలతో నీ మైండ్ పరిగెత్తనివ్వబాకు. వేరే వేరే తలంపులతో నీ మైండ్ రన్నింగ్ రేసులో ఉంచబాకు. దేవుని పాదాల దగ్గర కనిపెట్టడం నేర్చుకో. దేవుని పాదాలు పట్టుకోవటం నేర్చుకో. దేవుడు ఏ రకమైన పిలుపుతో నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఎందుకోసం పిలిచాడు, ఆ పిలుపు నిర్ధారణ చేసుకొని ఆ పిలుపులో నిలబడాలి. ఆర్మీలోకి వెళ్ళినాడు కత్తిరేసేవాళ్ళైనా, గిన్నెలు తోమేవాళ్ళైనా, వంట వండేవాళ్ళైనా, మరి ఇంకా ఏదన్నా వేరే వేరే డిపార్ట్మెంట్లో ఒకవేళ ఉన్నా, యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళందరూ కనబట్టుకోవాలి. యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళందరూ కనబట్టుకోవాలి. నీ డిపార్ట్మెంట్ ఏదైనా, దేవుడిని పిలిచిన డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో నువ్వు ఉన్నా ఆ పిలుపునని ఉంటే యుద్ధం చేయాలి. ఉపదేశం చేయాలి. బయటికి వెళ్తే సువార్త చెప్పాలి. సంఘానికి ఉపదేశం చేయాలి. బయటికి వెళ్తే సువార్త చెప్పాలి. అపోస్తల పునాదిని నేర్పించాలి. కాపరి బాధ్యత వేరు, కాపరి బాధ్యత వేరు. అన్ని రకాలైన పిలుపుల్లో కాపరి పిలుపు చాలా హార్డ్గా ఉండింది. మంత్రసారి పని మొత్తం ఇల్లే, మా ఎత్తేసే పని కూడా వీళ్ళే.
అంటే దాని అర్థం ఏంటి? కాపర్ని నువ్వు 1 గంటలకు పిలిచినా రావాలి, నువ్వు 12 గంటలకు పిలిచినా రావాలి, నువ్వు 2 గంటలకు పిలిచినా రావాలి, 4 గంటలకు పిలిచినా రావాలి. మీ అబ్బాయికి పెళ్లి చూపులకు రావాలి, అమ్మాయి పెళ్లి చూపులకు రావాలి. రాకపోతే ఆడ పెళ్లి చూపులకి, మా పెళ్లి చూపులు రాడు ఈయన, మా రాడా ఈయన? ఆడ దినమైతే రావాలి, 7 దినమైతే రావాలా. వచ్చినప్పుడు అందరూ పలకరించాలా. పలకరించబోతున్నాను, పలకరించిన పాస్టర్ నేను కనబడలేదా అంటది. తెప్పలన్నీ పాస్టర్కి. పాస్టర్ని అర్థం చేసుకుని ఒకడు ఉండరు. 5 రకాలైన పిలుపుల్లో దైవ సేవకుని పిలుపు చాలా హార్డ్గా ఉంటుంది, కష్టంగా ఉంది. అయినా కూడా యేసయ్య పేతురుతో అంటాడు, నా మందను మేము, నా మందను కాయి. పేతుర్ని 3 రకాలుగా మాట్లాడు. నువ్వు నన్ను ప్రేమించున్నావా పేతురు? నేను ప్రేమిస్తున్నానయ్యా. నీవు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు, నీకే తెలియనయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలియదా? అయితే నా మందను మేపు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందను మేపుతున్న కాపరిగా ఉన్న మోషే జీవితంలో ఎన్ని రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయో, ఒక కాపరి జీవితంలో అన్ని రకాలైన శ్రమలు ఖచ్చితంగా ఎదురవుతాయి. అయితే కాపరిదే జయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనిపెట్టాలి, కాపరి కనిపెడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, అన్ని భరించాలి, అన్ని మాటలు భరించాలి, అన్ని కోణాలు భరించాలి. అన్నిటిని భరిస్తేనే కాపరి. అరణ్యమునంట శోధించారంట, భయంకరంగా మోషేని శోధించారు. కోపం వచ్చేసి మోషే అన్నాడు, వీళ్ళందరూ నేనే కన్నానా, వీళ్ళందరూ నేనే కన్నానా, వీళ్ళందరూ నేను మోయటానికి అన్నాడు. అంత బాధ వచ్చింది ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, సైనికుడు ఎవడైనానో తన దండులో చేర్చుకున్న వాడిని నెంబర్ 1 సంతోష పెట్టాలి. నెంబర్ 2 వ్యాపార విషయంలో చిక్కుకోకూడదు. నెంబర్ 3 తర్వాత చదవండి. మరి జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే అతని కిరీటము దొరకదు. నియమము అనగా ఏంది? నియమము అంటే, నియమం అంటే ఏంటంటే ఒక క్రమము అనగా పద్ధతి. స్కూల్కి వెళ్ళేవాడు పొద్దున్నే ఏం చేయాలి? పొద్దున్నే పాఠాలు ఏమంటుంది? పొద్దున్న లేవాలి, తావాలి, 1కి 2కి వెళ్ళాలి, ఆ తర్వాత స్నానం చెయ్యాలి, ఆ తర్వాత అమ్మ అన్నం పెట్టిన తర్వాత చక్కగా బూట్లు వేసి షూ వేసిన తర్వాత బస్సులో కూర్చోవాలి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఇది క్రమం. ఈ క్రమం లేకుండా ఈడ కూర్చోకుండా ఏం చేయకుండా బస్సు దిగిన వెంటనే సరుకు దించేసాడు అనుకో, రోజు దించుతున్నాడు అనుకో, ఇది యాలాపాలు లేని క్రమం కాదు. ఆయమ్మ ఎవరు ఇక్కడ? నేనే సారు. ఇటురా, మా అబ్బాయికి యాలాపాలు ఉండదు, ఈడ లోడు అన్లోడ్ అయ్యేదని స్కూల్ దగ్గరికి వెళ్తుంటే అన్లోడ్ అవుతుంది. ఆయమ్మ నేను ఏం చేస్తానంటే బ్యాగులో 2వది పెట్టి పంపిస్తాను షెడ్డి. నువ్వేం చేయాలంటే అన్లోడ్ అయిన వెంటనే బాగా 2 బొంగలు నీళ్లు పోసి మళ్ళా కొత్త షెడ్డి. మరి ఈ షెడ్డి ఏం చేయమంటావయ్యా? ఉతికి ఆరయ్యి వచ్చినప్పుడు 6 షెడ్డి నీకు దీంట్లో పెట్టుకుని వస్తాడు. నియమం అంటే ఏంటంటే ఒక క్రమాన్ని నేర్పుకొని, క్రమాన్ని అలవాటు చేసుకోవడం. ఆ క్రమాన్ని అలవాటు చేసుకొని వాడుతారు, స్కూల్కి వస్తారు.
సరే, అది చదువుకునేవాడిని. ప్రార్థన వాళ్ళు ఏమి చెప్పండి, చెప్పండి, కొద్ది నోరు తెరవండి, మనం మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన వాళ్ళు ఏమి చెప్పండి, తెలిసిన వరకు చెప్పండి, చెప్పండి అమ్మా. ప్రార్థన వాళ్ళ నియమం ఏంది చెప్పమ్మా. నెంబర్ 1, వేకువని లేచి ప్రార్థన చేయాలి. ఇక నేను తర్వాత ఏం చేయట్లేక ఆయన బయట ఒకటి తర్వాత చెప్పినట్టు ఆయన తర్వాత ఏం చెబుతాం, ఆయన మనం చూసుకుంటాం. వేకువని లేచి ప్రార్థన చేయాలి. తర్వాత ఎవరిని పిల్లలు నువ్వు బడి దగ్గరే ఉన్నాను, నేను బడి దగ్గర దాటేశాను. వేకువని లేచి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఆదివారం, అదే ఆదివారం అయితే ఏం చేయాలి, సోమవారం మంగళవారం నేను చెప్పట్ల, ఆదివారం ఏం చేయాలి, వేకువని లేచి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఒక్క ఆదివారం గురించి వేకువని లేచి ప్రార్థన చేసుకుందాం. ఆదివారం ఉదయాన్ని ఏం చేయాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అదే పిల్ల తల్లి ఇల్లు అనుకోండి, పిల్ల తల్లి ఇల్లు అయితే అన్ని పనులు చేసుకొని నువ్వు టయానికి చర్చికి. పిల్ల తల్లి ఎలా వీలు పడుతుంది ఆయన ఏంటి ఆయన మాకు చెప్పండి, మేము నేర్పిస్తాం. మేము నేర్పిస్తాం. మాకు పిల్లలతో 3 పిల్లలు పుట్టారు. మేము ఉతుక్కొని టైంలో కూర్చుంటాం, ఉతుక్కొని అన్ని పనులు చేసుకొని టైంలో కూర్చుంటాం. మీరు మాకు ఇంగ్లీష్ ఏమి నేర్పాల్సిన అవసరం ఏమి, మాకు పిల్లలతో వచ్చారయ్యా, సంచులో వేసుకొచ్చామయ్యా, ఏమి నేర్పకండి. పిల్లతల్లి ఉండే ఇల్లు ఎంతైనా పొద్దు శాఖలు ఉంటుంది, ఆయన సోపర్ అంటే మాకు శాఖలు ఉండే సంగతి మాకు తెలియవా? నీకు అసలు భయం ఉంటేగా, నీకు భయం ఉంటే కదా. చర్చికి వెళ్ళాలంటే ముందు ఏ టైంలో టిఫిన్ పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకుంటే ఈ టిఫిన్ ఆ టైంకి ఉడికింది, మళ్ళీ పచ్చడి ఎప్పుడు వేసుకుని ఆ టైంకి నేను ఎప్పుడు తినాలి, ఎప్పుడు తింటే ఇంట్లో ఎదుర్కొంటాడు, అన్ని ముగించుకొని నేను ఏ టైంకి రావాలి అనేది ఒక క్రమం ఉంటుంది. ప్రియులారా, ఆదివారం ప్రార్థన ప్రారంభిస్తున్నా. ఇంకా సమయం 11:30 కావస్తుంది. ఇంకో 10 నిమిషాల్లో కూటం ప్రారంభించబోతున్నాం. అనగలే అమ్మ 10 నిమిషాలు ఉందా, పెట్టేసేయండి, ఇంట్లో పెట్టేసేయండి, అప్పుడప్పుడే 10 నిమిషాలు ఉందా, 10 నిమిషాలు ప్రారంభించబోతున్నాడు మాస్టర్ గారు. ఏదో టైం అయింది, అప్పుడే గడిచిపోయింది, నాకేం అర్థం కావట్లేదు. ఆదివారం రాగానే గడిచిపోతుంది. హైదరాబాద్లో దేవుడు చేసిన అద్భుత జీవితంగానండి. ఒక ఆమెకి బాగాలేదు, దురాత్మ ఒక శక్తి పట్టింది. ప్రార్థన చేశాను, ఎలాగొచ్చావన్న, ఈమె భర్త ద్వారా వచ్చే నేను అంది. ఈమె భర్త ద్వారా ఎలా వచ్చావన్న, ఈమె భర్త పొలిమేర దగ్గర దెబ్బ తగిలింది, బ్లడ్ కారింది, ఆ బ్లడ్ వాసనకి నేను వచ్చేసాను, పొలిమేరలో జరిగింది పని అన్నాను. భర్తకి జరిగితే భర్త దగ్గరికి వచ్చావు, మరి ఈమె దగ్గరికి ఎందుకు వచ్చావు? ఈమెం చేసిందంటే నా కోసం ప్రార్థన చేసింది, నేను ఈమెలోకి వెళ్ళిపోయాను అంది. ఏమిలోకి? ఆమె తిరగిన చోట లేదమ్మా. చాలా పెద్ద పెద్ద పాస్టర్లు అందరి దగ్గరికి తిరిగింది ఆమె. ఇది సాక్ష్యం, గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తమైతే ఒకసారి చర్చిలో సాక్ష్యం చెప్పుద్ది. మన చర్చిలో తిరగిన స్థలం లేదు, తిరుగుతానే ఉంది. చాలా మంది పాస్టర్లు ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు చెప్తున్నారు. నాకు కాస్త భారం వేసింది గుండెలో. వచ్చినప్పుడు ఎలా చెవులు ప్రార్థన చేస్తుంటే అయ్యో వెళ్ళకపోతుంది, అయ్యో అని అంటది. ఇట్లాగా గుండె బాదుకుంటుంటది, కడుపు అలాగ పీసుకుంటుంటది, చాలా శ్రమలు పడుతుంది. ఉపవాస ప్రార్థన పెట్టాలి మీ ఇంట్లో. ఉపవాస ప్రార్థనకి అలాంటి టైం అని నిత్యం అయిపోయింది. వికెట్ పౌడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన తర్వాత 3 రోజులు నేను అదే ప్లేస్ లో కోటానికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రార్థన చేసేటప్పుడు నెమ్మదిగా ఉంది. ప్రార్థన అసలు ప్రార్థన చేయటం నుంచుంటే చాలు గడగడగడలాడిపోతే దెయ్యం బయటకు వచ్చేది, ఫ్రీ అయిపోయింది. నియమం ప్రకారం పోరాడకుంటే
స్కేవా కుమారులంట పౌలు గారు దెయ్యాలు ఎలగొట్టడం చూసి స్కేవా కుమారులు కూడా దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి పౌలు గారు ఎలా ఏ యాంగిల్లో ప్రార్థన చేశాడు, ఏదో అన్నాడా, తలకి చేయబెట్టి హిప్నాటిజం చేశాడా? మనకు కూడా అలా చేద్దాం. పౌలు ఏమన్నాడు అన్నాడు, మనకు కూడా ఏమన్నాడు అందాం అనుకొని వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి మనసులో ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. చిన్న అదే జడ కోసం కూర్చోండి ఎరకోసుకుని కూర్చోండి. మీరు ఆరాధనగా అర్థమైపోయిందే. లోపలికి చిన్నగా లేచేది గడిపెట్టి గడిపెట్టు ఏం గడిపెట్టి చేయందంట నజరేయుడేసు నామములో గద్దిస్తున్నాను అన్నాడు. పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, అసలు మీ అడ్రస్ ఏందో నాకు తెలియదురా, మీరు నా దగ్గరికి వచ్చి నజరేయుడేసు గద్దిస్తున్నాను అంటున్నారు ఏందిరా అని తలకాయ కొట్టుకొని జుట్టు కొట్టుకొని ఉంచి కొద్దటం ఎట్లా గుద్దిందో కానీ వస్త్రహీనులు అయిపోయారంటే వస్త్రహీనులయ్యే అంతవరకు బాధలు పెట్టింది. అంటే వస్త్రహీనులయ్యిందంటే మీరు ఏ యాంగిల్లో కొట్టిందో అర్థం చేసుకోవాలి. మీరు బ్రతుకు జీవుడానికి కానీ గడి తీసుకొని పరిగెడతంటే వస్త్రహీనులై పరిగెడతంటే ఎట్లా ఉంది ఎవరు చూడండి, బయట చూద్దంటే నియమం ప్రకారం పోరాడాల. నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటము దొరకదు. అజం భార్య వచ్చింది, మీరెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగారు, అడగండిలే తప్పేముంది, అడగండి ఏముంది. మెట్టగాళ్ళ పాలెంలో 2 పూలు కోసుకొచ్చుకుందంట పాపం, దొడ్లో కనబడితే ఆడవాళ్ళ పూలు అంటే ఇష్టం కదండి. 2 పూలు కోసుకొని ఈ మొదల్లో పెట్టింది. మరి ఎక్కడ పెట్టుకుందో నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను ఎట్లా పెట్టుకుందండి. 2 పూలు కోసుకొని వచ్చింది. నాకెళ్ళి చూడండి, ఇటు చూడండి, నేను చెబుతున్నానుగా మళ్ళీ అజ్జాం బాధపడతాడేమోనని మూత కట్టేసింది. వచ్చిన తర్వాత చెమ్ము తీసుకొని బయటికి వెళ్ళింది, జ్వరంతో వచ్చేసింది. బయటికి జ్వరంతో వచ్చింది, జ్వరం అప్పుడప్పుడు జ్వరం వచ్చేసింది. వాళ్ళ కూతురు అనుష తీసుకొని వచ్చింది చర్చికి. అన్నా పౌలన్నా అమ్మకు అప్పుడప్పుడు జ్వరం వచ్చిందన్న, ఇరుసులు మరుసులకు వచ్చిందన్న, ప్రార్థన చేయండి అన్న. అదేందమ్మాయి ఏడకి వెళ్ళిందన్న, ఏమి లేదన్న తోటలోకి వెళ్ళి వచ్చేసిందన్న, జ్వరం వచ్చేసిందన్న. తోటలోకి వెళ్ళి రాకుండా జ్వరం రావట్లేదమ్మాయి అన్న. ఏమన్నా తెలియదు అన్నయ్య, ఆమె అంత దూరం ఉంది, నేను ఏడున్నా. కళ్ళు మూసుకున్నా, కళ్ళు మూసుకున్నాక అంతే, నేనేం అల్లా, కళ్ళు మూసుకున్నా. నజరేయుడిని యేసునామమున తపమని పడ్డా. ఇది రియల్ వాస్తవాలు, ఇయే సాక్ష్యాలు చెప్పి పెట్టేది పోతద్దాలు. ఏందన్న, నేనేమన్నా, ఈమె మా దొడ్లోకి వచ్చిందన్న. ఏడ మీ దొడ్డు అన్న, మెట్టగోళపాలెం అన్న. ఏం చేసిందన్న, 2 పూలు కోసుకుంది. ఆ 2 పూలు కోసుకుంటే ఏదన్న, పూలు అంటే నాకు ఇష్టం, మా దొడ్లోకి వచ్చి కోసింది, అందుకే నేను వచ్చానన్న. ఈ తర్వాత ప్రార్థన చేసి గద్దించి వెళ్ళిపోయింది. అయ్యి లేచింది, పడుకున్నావు లేచింది. అనుష అంటది, ఏమే ఏడ కోసుకొచ్చావే అంది. ఏం కోసుకొచ్చాను అంది. పూలు కోసుకొచ్చావు అంటగా అంది. కోసుకొచ్చానమ్మే. ఏడ మెట్టగోడపల్లి కోసుకొచ్చావంటగా నువ్వు. 2 పూలు కోసుకొచ్చాను. ఆడదే వచ్చిందంట. రియల్, నేను చెప్పేది రియల్. మరి ఈరోజు నా దగ్గర కనపడాలి కదండి, ప్రార్థనకి నా దగ్గర కనపడాలా? దయ్యపు శక్తులను నియమం ప్రకారం పోరాడితేనే గెలవగలము. దేవునికి స్తోత్రం. నియమము అనగా క్రమం అవసరం, భక్తికి క్రమం అవసరం. దీన్ని ఇటలీ పటాలం అన్నమాట. పటాలంలో శతాధిపతి అని కొన్నేళ్ళు ఉన్నాడు. అతడు ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థన చేయవాడు. నియమం ప్రకారం పోరాడుతున్నాడు, నియమం ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు కనుక
నియమములో ఉన్నాడు కనుక దేవుని దూత ఆయన గదిలోనికి రావడం జరిగింది. నువ్వు నియమములో గాని ఉండి ప్రార్థన చేస్తే, నియమం ప్రకారం ప్రార్థనలో ఉంటే, క్రమము తప్పకుండా ప్రార్థనలో ఉంటే, ఒక రోజున దేవుని దగ్గర నుండి దూతలు నీ దగ్గరికి వస్తాను, వర్తమానం తీసుకొస్తాను. నియమం ప్రకారం పోరాడాలి. జడ్డి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే అతని కిరీటము దొరకదు. నియమము అవసరం, నియమం అవసరం. స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కొంచెం లేటుగా వెళుతున్నారని తమ్ము పెట్టారు. కానీ కరెక్ట్ టైంలో వెళ్ళి ఏం చేయాలి? తమ్ము వేయాలి. తమ్ము కరెక్ట్ టైంలో తమ్ము అయిపోతే ఆ రోజు ఆబ్సెంట్. ఒకరోజు ఆబ్సెంట్ అయితే 1500 2000 పోయినట్టే. అందువల్ల ఏం చేస్తారు వీళ్ళు? ఆటో అందకపోయినా, ఒకవేళ వెళ్ళే స్కూల్ దూరం అయితే, రోడ్లో ఏ బండోళ్ళు వస్తుంటే ఆ బండోళ్ళు, అయ్యా ఆడ తమ్మయ్యా, తమ్మురా తమ్మురా సితారమాడ నాదు ముందురా ఆయన టయానికి వెళ్ళిపోయి తమ్మే. నిజం చెప్తున్నా, నియమం. వాళ్ళు ముందుగా ఉండాలని. తప్పులేదులే, క్రమం. అంతకుముందు టీచర్స్ 10 గంటలకు వచ్చేవాళ్ళు, కొంచెం లేట్గా వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ టయానికి వెళ్ళిపోతారు. నియమం. కొంతమందికి ఆ పాలసీ నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు కరెక్ట్గా ఉన్నాడండి అని అనొచ్చు జగన్ గారిని. నచ్చిన వాళ్ళు ఏమన్నా వీడ అనొచ్చు. నియమం ప్రకారం పోరాడాలి, నియమం ప్రకారం పోరాడాలి. రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. నేను 2 వచనాలు చూపించి ప్రార్థన ముగించేస్తాను. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడింది. అది నా మనస్సునందు ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. వేరొక నియమము మన శరీరంలో పోరాడుతూ ఉంటది. వేరొక నియమం అంటే అది పాపానికి పోరాడే నియమము, పాపానికి తీసుకెళ్తుంది. నేను ఇంత భక్తి చేస్తున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, నా శరీరం ఏమన్నా నన్ను పాపాన్ని లాగుతుంటే, ఆత్మ ఏమన్నా దేవుని వైపు లాగుతుంది. ఇంటి తుచ్చమైన ఈ శరీరమునకు నేను లోబడినేలా, అయ్యో నేను దౌర్భాగ్యుడను అని ఆయన రాసుకుంటూ ఆయన అన్నాడు, ఈ శరీరము అందుకే నేను కృషింపజేయుచున్నాను అన్నాడు. శరీరం కాస్త బలం పెరిగిన తర్వాత దాని నియమానికి అది లాగింది. ఆత్మ బలం పెరిగితే ఆత్మ నియమానికి అది లాగుతుంది. వేరొక నియమము నా శరీరములో ఉన్నట్లుగా నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను, నాకు అర్థమైపోయింది అన్నాడు. వేరొక నియమంతో నేను దేవుని నియమాల్లో నేను ముందుకు కొనసాగలేను కనుక దేవుని నియమాన్ని ముందుకు కొనసాగించబడటం కోసం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, వేరొక నియమము నా శరీరంలో పనిచేస్తుంది, అది పాప నియమము. దాన్ని గెలవటానికి ఉపవాసం అవసరం అంట. పాపాన్ని జయించడానికి ఏమవసరం? ఉపవాసం అవసరం. పాపాన్ని గెలవటానికి ఉపవాసం అవసరం. పాపపు తలంపులు గెలవటానికి ఉపవాసం అవసరం. పాపాన్ని ఓడించడానికి ఉపవాసం అవసరం. ఈ పాప నియమములో ఉండి దేవుని నియమాన్ని కరెక్ట్ గా చేయడం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. 26:5. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. అబ్రహాము నా మాట విన్నాడు, నా మాట విని నియమములో ఉన్నాడు గనుక అబ్రహాముని ఆశీర్వదించాను, వెండిచ్చాను, బంగారం ఇచ్చాను, పనివాళ్ళు ఇచ్చాను, విలువైన సంపద మొత్తం ఇచ్చాను. అబ్రహాముకి చెప్పకుండా నేనేమి చేయను. అబ్రహాం నా ఫ్రెండు అన్నాడు. అబ్రహాము నియమం ప్రకారము
తను పని చేశాడు. వెండున్నా, బంగారం ఉన్నా, ఆస్తి ఉన్నా, 300 మంది 18 మంది పనివాళ్ళు ఉన్నా, ఎంత పేరు ఉన్నా కూడా, ఎంత గొప్పవాడైనా కూడా, ఎంత ఆస్తిమంతుడైనా కూడా అన్ని విషయాల్లో దేవుని నియమమును పాటించాడు. లేచిన దగ్గర నుంచి జేబులో నువ్వు చనిపోయే అంతవరకు ప్రతిరోజు, నువ్వు చనిపోయే అంతవరకు ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి నీ జేబులో ఈ రోజు 50,000, రేపు 50,000, ఎల్లుండి 50,000, చచ్చిపోతున్న 70 సంవత్సరాల కాలంగా రోజు 50,000 చొప్పున నీ జేబులో ఉంటాయి అనుకోండి. రోజుకి 50,000 అంటే నెలకి 3 5 అంటే 1,50,000. 50,000 ఎంత? కోటి 50,000, 15 లక్షల అయ్యి ఉంటుంది కాదు, అయ్యి ఉంటుంది అంతే. కోటి ఆడదాకా ఇప్పుడు 50,000 అమ్మా, 2 50,000 ఎంత? 4 50,000 ఎంత? 30 50,000 ఎంత? 15 లక్షలు. అంటే నెలకి ఎన్ని లక్షలు? 15 లక్షలు. 70 సంవత్సరాలు బ్రతికాం అంటే నెలకి 15 లక్షలు అయితే 12 నెలలకి ఎంతో కానీ అంటే రోజుకి ఇంత మన జేబులో ఉన్నా కూడా, అంటే అబ్రహాము చేతులు ఇంత ఆశీర్వాదం ఉన్నా కూడా దేవుని నియమానికి లోబడి జీవించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము వేకునే లేచి, అబ్రహాము బలిపీఠము కట్టి, అబ్రహాము దేవునికి సాగిలపడి, దేవుని బ్రతిమలాడుకుంటూ, అబ్రహాము నేను దుమ్ము లాంటి వాడినయ్యా, నేను ధూళి లాంటి వాడినయ్యా అని ఎన్ని విషయాలు తగ్గింపగలిగిన ప్రార్థన, ఎంత ఆస్తి కలిగిన వాళ్ళు మనం చూస్తా ఉంటే మనకేమర్థం అవుతుందంటే, ఎన్ని ఉన్నా దేవుని నియమములో అబ్రహాము ఉన్నాడు. అందుకే ఈరోజు అబ్రహాం గురించి చెప్పుకుంటున్నాం. నియమం ప్రకారం పోరాడాలి. జట్టి అయిన వాడు నియమం ప్రకారం. అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఒకవేళ మన దగ్గర ఉన్నా కూడా గర్వించవలసిన అవసరం ఏమీ లేదు, తోడనాడవలసిన అవసరం ఏమీ లేదు, కన్ను మిన్ను కానకుండా ఉండే అవసరం ఏమీ లేదు. మనము ఎంత ఉన్నా కూడా అలిగి మలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుడు కదా మనల్ని దీవించింది, దేవుడు కదా మనల్ని హెచ్చించింది, దేవుడు కదా మనల్ని ఆశ్రయించింది. కేవలం ఇదంతా దేవుని కృప ద్వారా మాత్రమే నా ఎడల నీ ఎడల జరుగుతున్నదని అర్థం చేసుకుంటే మనము అతిశయపడవలసిన అవసరం ఏమీ లేదు. అందరితో చక్కగా మాట్లాడతాం. అక్క బాగున్నారా, అక్క పిన్ని బాగున్నారా, ఆంటీ బాగున్నారా, అందరితో మంచిగానే మాట్లాడతాం. అందరితో మంచిగానే మాట్లాడతాం. ఒకవేళ ఉందండి, మనం తీసుకెళ్ళం కదా, మనం తీసుకెళ్ళలేం కదా. నేను చచ్చిపోయేంత వరకు కట్టుబడులు కడతానే ఉంటా. నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు కట్టుబడులు కడతానే ఉంటా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను అలాగా నిర్ణయించుకున్నానంటే, లేని సమయం నాకు తెలుసు, దేవుని దగ్గర బ్రతిలాడిన సమయం నాకు తెలుసు, ఇల్లు లేక బాధపడిన రోజులు నాకు బాగా తెలుసు. కడతానే ఉంటాను, నేను కడతానే ఉంటాను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు కన్స్ట్రక్షన్ వరకు జరుగుతూనే ఉంటుంది. ఏ ఆత్మలు కట్టవా? ఆత్మను సంపాదించకుండా ఎలా ఉంటాను నేను? ఆత్మను గెలవకుండా ఎలా ఉంటాను నేను? కడతానే ఉంటాను. కానీ ఒక మాట గుర్తుంది నాకు. సొలొమోను అన్నాడు, అన్ని కట్టుబడులు అయిపోయిన తర్వాత సూర్యుని కింద సమస్తము. అది కూడా నాకు గుర్తుంది. కానీ ఈ భూమి మీద లేకుండా ఉన్నప్పుడు ఉన్న ఫీలింగ్ ఎలాగుందో, ఉన్నవాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ లో చూశారో, ఆ ఫీలింగ్ నన్ను అప్పగించొద్దని ప్రార్థన చేశాను. ఆ ఫీలింగ్స్ కి నన్ను అప్పగించవద్దు. ఇదే ఊర్లో 27 సంవత్సరాలైంది సేవకు వచ్చి. సేవకు వచ్చిన 3 సంవత్సరాల తర్వాత
ఇక్కడ మందిరం వేసి దడి కడతా ఉన్నాను, ఆకు పెట్టి సూరి కుట్లు పెట్టి కడతా ఉన్నా నేను ఇక్కడ. నన్ను అందరూ చూస్తానే ఉన్నారు. నువ్వు వచ్చి దడి కట్టేయాలి అప్పుడు అడిగే విధానం నాకు లేదు. పాపం దళ్ళు కట్టుకుంటాడు పాస్టర్ గారు. గడపములు తెచ్చుకొని చిరుగుపల్లి సెంటర్ నుండి దళ్ళు కట్టుకుంటున్నాడు, పేదల దడికి పెట్టుకొని అనుకుంటున్నాడు. కళ్ళు కొండ ఒకటి పెట్టి దళ్ళు లేకపోతే ఒక దౌర్భాగ్యాలు వచ్చి కళ్ళు కొండ పెట్టి కళ్ళు అమ్ముతుంటే ఆ కళ్ళు తాగారు ఇక్కడ. భయము భక్తి లేకుండా, భయం ఏదో తెలియకుండా ప్రతిది గుర్తే నాకు. ఇరవై 26 సంవత్సరాల క్రితం ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా పెళ్ళ నా మాట ఎట్టలేదు అన్నాడు. నేనేం చేయాలి? నీ పెళ్ళ నీ మాట పోతే పెళ్ళతో కాపురం చేసి నీకే నీ మాట అనకపోతే నేను సేవకుడిని ఏం చేయాలి? వాక్యం చెప్పేవాడిని. నీ పెళ్ళ నీ మాట అనకపోతే నేనేం చేయాలా? కళ్ళు కొండ ఎవరు పెట్టారు? ఆమె రక్షించబడింది. ఈ రోజున దేవునికి స్తోత్రం. తెలుసు నాకు. ఆమె కూడా వాక్యం చెప్పేసి ఇప్పుడు గుడి వాడు వాక్యం చెబుతాను ఉంటాను. ఆమె చర్చికి వందనాలు ఆయన అంట, వందనాలంట. అలా కనబడ్డామా? అట్ట కనబడ్డామా? అయ్యో దళ్ళు కట్టుకుంటాడు పాస్టర్ గారు కట్టకట్టగా అట్ట కనబడ్డామా? నేను అట్ట చూడలా. నేను చాలా ఎత్తి చూసాను. ముందుగా ఉన్నతమైన దర్శనం చూసి సేవకు వచ్చి నేను అందరితో సాఫ్ట్గా ఉండడానికి వస్తాను, అందరితో మంచిగా ఉండడానికి వస్తాను, అందరితో మంచిగా ఉండటానికి చూస్తాను. నా నోట్ ఉండేమంటానంటే కాస్త మారండి అయ్యా, దేవుని దగ్గర రండి అయ్యా, కోరతానంతే. జరగక కాదు, నువ్వు వస్తే నీకు మేలు. నువ్వు రాలా, నాకు బాధ ఏమి లేదు. నువ్వు వచ్చావు, నీకు మేలు. నా మాటలు ముగిస్తున్నాను. సైనికుడిగా ఉన్నవాడు దేనికి సరెండర్ అవ్వకూడదు. నాయకుడిని సంతోషపెట్టాలి, నాయకుడిని సంతోషపెట్టాలి అన్నాడు. ఎవరు ఈ మాట అంది? అహష్వేరోషు రాజు వేస్తే అట్లా వెళ్ళాడంట ఆయన. అట్లా వెళ్ళిన తల్లికి కాళ్ళ మీద పడి గడగడగడలాడుతున్నాడంట. ఎవరు? హామాన్ అనేవాడు కాళ్ళ మీద పడి గడగడలాడుతున్నాడు. ఆయన తోటలో నుండి తిరిగి వస్తే ఈమెను ఏదో చేయబోతున్నాడనే మైండ్ వచ్చింది ఆయనకి. ఎవరు అక్కడ అన్నాడు? ముసుకేసారు. రావటం పట్టుకుని ముసుకేసారు. సైనికుడు చాలా షార్ప్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ప్రతి దానిలో సిద్ధపడి ఉండాలి, ప్రతి విషయంలో సిద్ధపడి ఉండాలి. దేవుని పాదాల దగ్గర నేర్చుకోవాలి. నా మాటలు ముగిస్తున్నా. 2 మాటలు చెప్పింది. సైనికుడు శ్రమ అనుభవించడం నేర్చుకోవాలి. వ్యాపార విషయంలో చిక్కుకూడదు. నియమ ప్రకారం పోరాడాలి. అప్పుడే కిరీటం జరుగుతుంది. దయచేసి తరలి వంచండి, ప్రార్థన చేసుకుంటాం. తరలి వంచండి.